పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మిని డిజిటల్ అరెస్ట్ బాధితుడు రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మ కలిశాడు. ఇటీవల శర్మను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము అంటూ 78 లక్షల రూపాయలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. దీంతో శర్మ పోలీసులను ఆశ్రయించగా దర్యాప్తు ప్రారంభించారు. కేవలం 10 రోజుల్లోనే కంబోడియా నుంచి ఆపరేట్ చేస్తున్న 13 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. దీంతో పాటు నిందితుల నుంచి 61 లక్షల నగదును రికవరీ చేశారు. భీమవరం పోలీసుల కృషిని అభినందిస్తూ ఎస్పీ అస్మిని కలిసి శర్మ కృతజ్ఞతలు తెలిపారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్ పై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నయీం అస్మి సూచించారు. Remarkable effort. Thank you so much for your service. याद कुछ And the whole team did a great job. అంచేత వారి దగ్గరికి సిఐ గారి దగ్గరికి చరణ్ గారి దగ్గరికి వెడితే వారు ఎంతో అభిమానంతో జాగ్రత్తగా భయం అనేది లేకుండా, అప్పుడు నాకున్న పరిస్థితి ఏంటంటే చాలా భయం ఉంది, సైకలాజికల్గా నేను చాలా భయంగా ఉన్నాను. సో ఏం జరిగింది, నా అమౌంట్ తోటి ఏమన్నా దేశ రక్షణకి ఇబ్బంది కలుగుతుందా, ఏమిటి వెళ్ళింది, ఆ భయం కూడా ఉంది నాకు. అప్పుడు వీరు చెప్పింది ఏంటంటే నా వయసుని బట్టి ప్రోత్సాహం ఇచ్చి మేమందరం ఉన్నాం, మేము చేస్తాం, అసలు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నాకు ధైర్యం లేదు, మేము చేస్తాం, చక్కగా ఛేదిస్తాం అని చెప్పారు. వారు మన ఎస్పీ గారు, డిఐజీ గారు వీరందరూ పంపించిన టీమ్స్ వాళ్ళు ఎంత చక్కగా వర్క్ చేశారంటే చాలా అద్భుతంగా పనిచేశారు వారు, వెరీ ఎఫిషియెంట్. సిమిలర్లీ డిజిటల్ అరెస్ట్ గురించి అందరూ చెప్తున్నాం జరిగింది. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ లైక్ డిజిటల్ అరెస్ట్. ఇమీడియట్లీ వెంటనే యాజ్ సూన్ యాజ్ ఫస్ట్ కాల్ యూ గెట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్కి. బికాజ్ నేను చెప్తున్నాను, మన దగ్గర కూడా వెస్ట్ గోదావరిలో 4 కేసులు ఉన్నాయి. 4 కేసుల్లో సీనియర్ సిటిజన్ ఇన్వాల్వ్ ఉంటున్నారు. వేరే లైక్ ఇన్ దిస్ కేసు ఆల్సో ఆధార్ కార్డు యూజ్ చేసి ఇల్లీగల్ ట్రాఫికింగ్ జరుగుతున్నాయి. మీ అబ్బాయి మీ అమ్మాయి ఫలానా రేప్ కేసు కానీ మర్డర్ కేసును పట్టుకోవడం జరిగింది అట్లాగే చెప్తున్నారు.